రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ మీడియా ఛానల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. నిన్న కేవలం 118 సెక్షన్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఎఫ్ఐఆర్ లో మార్పులు చేశారు. జర్నలిస్టు సంఘాల ఆందోళనలతో లీగల్ ఒపీనియన్ కు వెళ్లిన రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జర్నలిస్టు రంజిత్ పై దాడి ఘటనలో BNS 109 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు మంచు మనోజ్, విష్ణులు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరయ్యారు. ఇద్దరికి సిపి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మొదట సిపి ఆఫీస్ కు వెళ్లిన మనోజ్ సిపికి ₹1,00,000 బాండ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి గొడవలు పునరావృతం కావని మాటిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విష్ణు కూడా సిపికి ఇదే చెప్పారు. గొడవలు తాము పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి. రైట్ శిరీషందన, గత 4 రోజుల నుంచి ఏదైతే మంచు మోహన్ బాబు ఇంటి విషయాలకు జోక్యం చేసుకున్న మీడియాపై దాడికి మాత్రం నిన్న జరుగుతున్న 2 తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల యూనియన్లంతా నిన్న ఆందోళన చెందారు. అయితే ఖచ్చితంగా మంచు మోహన్ బాబుపై గత 2 రోజుల కింద జరిగిన నిన్న జరిగిన కేసు చూసుకున్నా కూడా BNS 118 సెక్షన్ కింద కాకుండా నిన్న రాత్రి, ఎందుకంటే పోలీసులు శాఖ కూడా, తెలంగాణ పోలీస్ శాఖ కూడా దీంట్లో జర్నలిస్టుల ధర్నాకు అనుకూలంగా చూసుకున్నట్టయితే ఈ రోజు హత్యాయత్నం కింద కూడా 109 సెక్షన్ BNS సెక్షన్ కింద కూడా కేసు నమోదు అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ నిన్న హైకోర్టుని ఆశ్రయించిన మంచు మోహన్ బాబు తరపు న్యాయవాది అయితే ఫస్ట్ ఫ్యామిలీ ప్రిఫరెన్స్ కి మాత్రం అనుమతి, అంటే వాళ్లకు అనుకూలంగా ఇవ్వాలి అనేసి, లేని పక్షాన్ని మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే దీంట్లో నిన్న చూసుకున్నట్లయితే మంచు మనోజ్ కావచ్చు, లేదంటే మంచు విష్ణు, ఇద్దరు వేరువేరుగా మాత్రం రాచకొండ సిపి సుధీర్ బాబు దగ్గరికి అయితే హాజరయ్యారు. దాదాపు దీంట్లో ₹1,00,000 బాండ్ పేపర్ మీద కూడా సంతకాలు చేశారు. ఎందుకంటే మరోసారి ఇంటి విషయంలో కావచ్చు, ఎవరితో గొడవ పడము అనేసి కూడా ఇద్దరి దగ్గర నుంచి అయితే సంతకాలు తీసుకున్నారు. ఇప్పటికే నిన్న చూసుకున్నా కూడా జర్నలిస్టులందరికీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ మాత్రం క్షమాపణ చెప్పిన మంచు మనోజ్, కానీ మంచు విష్ణు వర్షన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అతను, అంటే తన తండ్రి చేసిన మీడియాపై చేసిన దాడిని మాత్రం తను ఓకే అన్నట్టు, అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటున్నట్టుగా కూడా చెప్పకుండా, అంటే తను మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వకుండా కూడా విష్ణు అయితే ఇది చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.